అయ్యో మరి అడవిలో మాంకాలి దేవి గురుడు బీరయ్యనే మరి ఇంతకింత పెద్దవాడైనాడు వెనక చిన్న నూరుతోటి ఒక్కొక్క ముచ్చట మాట్లాడుతాడు వరాలు ముచ్చాలు బుక్కినట్టు అవుతున్నాయమ్మో అందుకని అల్లరు చిన్ననాళ్ళు నెరిసిన విద్యను ఉండాలి చిన్ననాళ్ళు నెరిసిన బుద్ధి ఉండాలల్లరే అమ్మో నా తమ్మిని కనుక గురువుల వద్ద విద్య బుద్ధి నేర్పిస్తానన్నది మరి చుక్కురాలు నడసక్కని ఇడల పలక బల్పం చేతికిచ్చినాది పలక బల్పం చేతికొచ్చి సందనం బొమ్మల సంకెత్తుకొని ఆ గున్నగున్న మాంకాళి దేవి గున్నమా విడి గారి గారు ఇడికోగా దగ్గరానే ఎడికైనా మాంకాళి దేవి ధర్మనే ఈ స్కూలు బల్లురో తల్లి కూడా రాని వచ్చినది వీరయ్య తీసుకొని విద్యల గిల్లలకు ఎప్పుడైతే చదువు శాలలో కనుక తీసుకొచ్చినది అలా వీరయ్య తీసుకొచ్చి కనుకనే విద్యల గిరిలలో చదువుశాలలో ఎప్పుడైతే ఒప్ప చెప్పిందో ఆ పంతులు చెప్పింది అందరూ 5 వరాలు ముచ్చాలిస్తాను 10 వరాలు ముచ్చాలిస్తాను ఆ తమ్మిని విద్య బుద్ధి నేర్పు అన్నది అరే మంచిదన్నాడు పంతులయ్య హరికథ పురాణం భారత భాగవత 14 గ్రంథాలు చదవ నేర్పుతున్నాడే కాలి విద్య కత్తి విద్య గుర్రం సవారది నేర్పుతున్నాడు అమ్మో గురుడు బీరయ్యకేం చెప్తున్నాడే ఏలడంత కత్తుడి 10 మందికి అధికారం కొడుకో నాయనా ఆ విద్య బుద్ధి నేర్పినాడు హరికథ పురాణం భారత భాగవతం 14 గ్రంథాలు చదువు విద్య బుద్ధి మొత్తం నేర్పినాడు అయ్యాళ్ళ గురుపతి గురుడు వీరయ్య పలక బల్పం చేతులు పట్టుకొని ఎప్పుడైతే వస్తుడో వచ్చో తోమరగాలికరే మీ వీరబుద్ధులు రాయని బిడ్డలు 315 మంది బాయిల తానం ఆడుతున్నాడు అందరికన్నా చిన్నది సోమల తానం ఆడుతుండగా బాయిగడ్డాలు ఎక్కిండే వీరయ్య బాల చూడవట్టే నమ్మా తిండి వీరయ్యా బాగా నవ్వబట్టనే రమో రామా రామా అటువంటి చీరలు తీసుకొని ఆటలు ఆడిపిస్తున్నాడు బావి మీద బావలనమ్మో వీరభుజులు రాయి బిడ్డలు గిద ఉరికిండ్రు వీరభుజులు రాయితో చెప్పిర్రు అందరికల్లా చిన్నది సోమరాతి చెప్పింది మాంకలమ్మ తమ్ముడు వీరయ్య మమ్మల కాని బాధ పెట్టిండు బాయి వీగో తుమరా చిండి వీరయ్యో వీరభుజులు రాయి పేరు ఎంత బిడ్డ బీసు వంటలేదు కాకి వంటలేదు నా బిడ్డల తెర వచ్చినావురా మాంకాలమ్మ దారిన తమ్మిని నువ్వు మా బిడ్డల తెర వచ్చివారా వీరో అయ్యా దండు దశంగాన్ని దోలియావట్టే దండు దశంగాన్ని దోలిస్తుంటే అయ్యాల గురుమతి గురుడు వీరయ్య నేను దస్తినన్నడమ్మో ఆ దండు దశంగా ఊరుకొస్తుంటే అయ్యాల గురుమతి గురుడు వీరయ్య కనుకనే మళ్ళీ బెంచం లోపల మరి కనుకనే గుండం లోపల దుంకిందట ఇక నమ్మి నాగగుండంలో దుంకుతున్నాడే గురుడు వీరయ్య గుండం లోపల అల్లియ బెజ్జం లోపల బంగారు లింగమైన అంతర్దామర కమలమయ లోపల బంగారీ లింగమాయనే చిన్ని వీరయ్యా ఆ బంగారు లింగం అయిపోయిండో వీరయ్యా అయిపోగానే పిల్లలంతా పోయినట అడవిలు తానాలు చేసి అల్ల వంటి తలలో కలుస్తున్నారట విద్యనగిరిలల్లా పిల్లలంతా వస్తుండ్రు ఇంకా నా తమ్ముడు రాకపోయానన్నది మాంకాళి నిన్న మొన్న నా తమ్ముడు వచ్చే తడిబెడి దానం చేసేది బొజ్జార భోజనం చేసేది ఇలా నా తమ్ముడు రాకపోయానన్నా దాసిబిడ్డలారా నా తమ్ముడు ఎందుకని రాకపోయానమ్మా మీరు ఇప్పుడే వెళ్ళిపోయి విద్యనగిరిలల్లా చూడండి చదువుశాలల్లో చూడండి మరి బొంగురాల బోడ మీద చూడండి మరి ఎక్కడన్నా తిరిగి నా తమ్ముడు ఏడుండో తీసుకురా పోర్రి బిడ్డలారు
అటువంటి దాసిబిడ్డలు విద్యన గిర్ల చూసిండు జాడలేడాట చదువు సారల చూసిరు జాడలేడాట మరి బొంగురాల ఓడ మీద చూస్తే పత్త లేడాట తిరిగి తిరిగి ఆస్తి వచ్చింది ఎక్కడ చూసినా జాడలేడమ్మ వీరబుజ్జిలు రాయినట దండం తోలిచిన అక్కడ రుకంగా చూసినా గాని రాంగా చూయలేదంటున్నారు గుండంలో దుంకంగా చూసినట ఎల్లంగా చూడలేదట మాంకాలమ్మో అమ్మా మీ తమ్మి చాడలేదమ్మా ఎక్కడ చూసినా గదే మాంకాలినమ్మా మాంకాలి ఎన్ని వేళలెక్కినది మాంకాలి ఎదురు చూడబట్టేనమ్మా మాంకాలు రెండు దాములాయ తమ్ముడా నా తమ్ముడా పోయిన పల్లాయరా వీరయ్యో దూరాకపోతే వీరా నా తమ్ముడా ఊల తల్లినమ్మా మాంకాలే ఉల పోస్తున్నదమ్మా మాంకాలి ఆ మాంకాలమ్మ ఉల పోస్తుంటే మరి దాసిబిడ్డలు వచ్చి విధానంగా చెప్పిండ్రమ్మా అమ్మా మాంకాలమ్మ మీ తమ్ముడట నమ్మేనా గుండంలో ఓంగా చూసిరట నా దుంకంగా చూసిరట కానీ ఎల్లంగా చూడలేదట అమ్మా వీరబుజ్జిలు రాయుడు దండు దశంగా దోరిచ్చినట 315 మంది బిడ్డలు చెటాయించినట మీ తమ్ముడు అటువంటి గుండవులు పడి చచ్చిపోయిండు అంటురమ్మ వాళ్ళు మాంకాలి కుపకు రొమ్ము గుద్దుకుంటదే రొమ్ము గుద్దుకుంటదో ఏమి ఏదు తమ్ముడు ఎందు ఓదు నల్లదా వీరబుద్రి రాయుడే రాయిని దగ్గరొచ్చనా వీరబుజులు రాయుడా ఏమో నా కక్షరుంటే నాతోటి యుద్ధం చేయనుంటే నన్ను అడగనుంటే నా తమ్మిని వీరికి ఎందుకు దండు దశంగాను తోలిచ్చినావు 24 ఎత్తుల వీర వెళ్ళవత 12 ఎత్తుల పటాన్ నృత్యము చెమిచండి కంబాకులు అంటే కోడి బ్రహ్మాండనే కాది కొల్లపురి భయంకర మా అమ్మాయి తల్లి మా దేవరాని వీరబుజులు రాయుడా నీ ప్రాణమన్నాది తురా రామో రామా తారుబల్యం చేత పట్టనే దేవి మాంకాలి కదవో చేత పద్మమో చేత బాణమో చేత మాంకాలమ్మో నమో మాత శరణు మాత శరణు మాత శరణు మా అమ్మాయి తల్లి శరణు మాత శరణు వీరబుజులు రాయుడా ఏమన్నా నీ మీద నా మీద కక్షలు ఉన్నట్టుంటే నన్ను అడగపోయినవురా నా 315 మంది బిడ్డలందరికన్నా చిన్నది శోభరాత్రి అనరాని మాటలు అన్నదట అన్నందుకు బీరయ్యను పట్టుకరా బొమ్మనగా నేను కొట్టలేదు తిట్టలేదు నీ తమ్మిని ఇక మీ తమ్మిని మేమేమని లేదు నాయమ్మో అటువంటి కనుక మీ నమ్మి నా గుండంలో ఓంగా చూసినాం కానీ రాంగా చూడలేదమ్మా మీ తమ్మిని మాత్రం మేమేమనలేదు మాత మా అమ్మాయి తల్లి అయ్యయ్యో ఎలిమిడెక్కడి చెరువు కట్ట మీదకి వచ్చింది మాంకాలమ్మ రొమ్ము గుద్దుకుంటే కనుక ఏమీనంట ఉన్నదే చెరువు కట్టాలెక్కనా తమ్ముడు నువ్వు లేని తమ్ముడు నేను ఉండాలేదురా చిన్ననాడి కోలిగే కాది సవారిచ్చిన తమ్ముడు పెంచి పెద్ద చేసిన రొమ్ము గుద్దుకుంటదా నేను మరణ వైదురో నేను మరణ వైదురో వేసుకున్న కొంగురో నడుము కన్నా కట్టిన దట్టించి కాసరు కాస కూడా పోసిన అటువంటి చెల్లరా పడతానంటే అదేవి మాంకాలుడు ఆ మాంకాలమ్మ కనుక నేను నా తమ్ముడు అయినక నేను నేను కూడా చెల్లరబడి నా ప్రాణం తీసుకున్నారు మాంకాలమ్మ ఎప్పుడైతే అంటున్నదో అయ్యాళ్ళ గురుమతి గురుడు బీరప్ప కన్నవార చూసినాడు మా అక్క తెస్తుందా వాళ్ళ దొరకదనుకున్నాడే బంగారు లింగమైన వీరయ్య తన అస్తోతలను ఎత్తల పెట్టుకొని గడ్డ మీద అదేలండే గురుడు వీరయ్యా అక్క దగ్గర వచ్చిండు వచ్చింది వీరయ్యా అక్కో తమ్ముడు అక్కో దుఃఖమాగలేక తమిళ మీద పడ్డదమ్మా ఓ దేవుడు ఏమి కలిసి వచ్చే తమ్ముడా నా తమ్ముడా ఇంట ఊర తమ్ముడా రా వీరయ్యో అదే మాంకాలిడమ్మా మాంకాలి
తమ్ముడా నా తమ్ముడు నా తమ్ముడు నీకు ఏమి బాధ లేదు రోరి వీరయ్యో అక్క మీద తమ్ముడు పట్టడు తమ్ముడి మీద అక్క పట్టడు నీకు గతి ఎందుకు పట్టే వీరయ్యో అని మహంకాలమ్మ కలకల కన్నీరు తీసింది. మరి నా తమ్ముని బీరయ్య కనుక తమ్ముడా బీరయ్య నిన్ను ఈ ఉజ్జయిని పట్టణానికి యువరాజుని చేస్తా తమ్ముడు. ఉజ్జయిని పట్నం పరిపాలించాల తమ్ముడు బీరయ్య. అక్క ఈ పట్నం నాకొద్దు, ఈ పాళ్య నాకొద్దు, ఈ మేడలు నాకొద్దు, ఈ మిద్దెలు నాకొద్దు. నేను లోక కళ్యాణం గురించి వచ్చినా నేను సవలత్తుల మందనే కాస్త గానీ అసలు నేను మిద్దెలు మేడలు నాకు వద్దాక నేను ఇక్కడ ఉండనే ఉండను. నువ్వు ఎక్కడ పోతున్నావు నేను అక్కడ వస్తా. తమ్ముడా బీరయ్య కలియాడు మెడలో నిమ్మలంగా ఉండరా నేను మందకాడికి అమ్మల బుడ్లు తీసుకో. నేనుండా నీతోనే వస్తా. ఎండలు కొడతాయి తమ్ముడు ఎక్కలేని ఎండలు కొడతాయి. ఎంత ఎండగొట్టినా ఓర్చుకుంటా. అడవిలో పోతుంటే నీళ్లు లేని దగ్గర ధూపాన్ని అడగొద్దు. నేను అడిగానక్క నువ్వు ఎట్లుంటావు నేను గట్టే ఉండనక్క. ఆఖరైన కాడ అన్నమని అడగొద్దు తమ్ముడా. నేను ఎందుకు అడుగుతాక్క. అయ్యయ్యో మా అంకాలమ్మా ఎక్కలేని ఎండ కొడుతుంది ఎండల వేడికి బండలు కాలుతాయి వద్దురా బీరయ్య బీరయ్యో. గురుడు బీరయ్య ఎంతసేపు చెప్పినా నేను నీ ఎమ్మడే మందకాడికి వస్తాను అంటున్నాడే. తన మనసు లోపల ఏమనుకుంటా నేను కనుక కచ్చిరేలే తందుకు రాలేదు, రాజ్యం వేలే తందుకు రాలేదు, దేశం వేలే తందుకు రాలేదు, నేను లోక కళ్యాణానికి వచ్చిన అన్నాడు. నేను కనుక కచ్చిరి వెళ్తాను ఆ మామకు నాకు పగలు తీరే నేను ఇచ్చినోడు మంద ఈశ్వరుని మంద కాస్తానన్నాడే. అంకలమ్మ మందగంప ఎత్తుకొని తమిళ సంకలు ఎత్తుకున్నది గున్న గున్న మా కాళీదేవి మా కాళీ బయలు వెళ్ళినది గున్న గున్న మా కాళీదేవి. అడవి లోపల మా అంకాలమ్మ తమ్మిని ఎత్తుకొని మందగంప ఎత్తుకొని అద్దాన పడివి లోపల వచ్చారమ్ము. ఏంది తమ్ముడా దూపైతుంది ఓ తమ్ముడ బీరయ్యా నీళ్ళేను కాడా నీళ్ళని అడగనంటివి ఇప్పుడు దూపాన పడితివురా బీరయ్యా. వద్దంటే వస్తే బీరయ్యో బీరయ్యా. నేను ఇచ్చే ఏడు సావని నీళ్ళని గారిపోయి సావని నీళ్ళు తెచ్చేవు తాపియవు నాకు. ఇక ఆ గురుడు బీరయ్య తన మనసు లోపల ఏమనుకుంటాను నేను నీళ్ళేని కాడ నీళ్ళు అని అడిగితే మా అక్క మా అంక నాకు నీళ్లు వస్తుందా పోయేదా అన్నాడే. నీళ్లు లేని కాడ నీళ్ళు అని అడిగినప్పుడు మా అంకాలమ్మ గురుడు బీరయ్యను మందగంప కాడ ఉంచి కనుక అడవి లోపల తిరుక్కుంటా ఎక్కడన్నా నీళ్లు వేస్తాను మా అంకాలమ్మ తిరిగి నీళ్లు తెచ్చింది. ఇక పడతప్పుడు ఆ నీళ్లు తీసుకొచ్చిన మా అంకాలమ్మ ఎప్పుడైతే నీళ్లు తెచ్చడం గల మోతుకాడ మరి కనుక నోట పెట్టుకొని నవ్వుతున్నాడట. అక్క నువ్వు నీళ్ళు తీసుకొని వచ్చాక నేను మోతుకున్నా నవ్వినా అప్పుడే దూప తక్కువైంది. అయ్యయ్యో తమ్ముడా ఎంత తెలివి కల్లవారి తమ్ముడా. సరే మంచిదల్ల తమిళ బీరేం తీసుకొని మందగంప ఎత్తుకొని మందకాడికి వచ్చాను. ఓరి నా తమ్ముడా బోగయ్యరా ఓరి గంప కూడా దించురు తమ్ముడా బోగయ్యరు. అక్క ఇంత లేట్ అయిందేమి ఇక్కడ వచ్చిన పోతే అక్కడ తిరగబోయింది. రోజు ఇంత లేట్ వస్తున్నావు అనుకో ఏం చేయాలి తమ్ముడా. తమ్ముడు పోరాడు దొరికినా జింగన్న పట్టుకొని మురుస్తున్నావు అనుకో. ఇక వాడు తమ్ముడా మందగంప దించు. ఇక మందగంప దించనా పోయిడే పోగలనా అమ్మలిలాగా వడ్డనే ఆసాని పోసాని మంద మాసాని పోయిడు పోగల అమ్మలు తాగుతున్నారమ్మో. ఉరికటి భీమన్ననా గుండ్రల్లా బస్సు వల్లనా అమ్మడైనా దాగిరి అటువంటి అమ్మడి దాగి గొర్రపాలు విండి కనుక దుత్తలలో పెట్టి ఇక పో పోరని మురిపేలో పడ్డావు. పోరడు దొరికిన పోరని ఎత్తుకొని పోయిగా దార తమ్ముడా ఉజ్జయిని పట్నం పోదాము. నేను రాను. ఎందుకన్నా గొర్రె మంద కానీ అన్నతో ఉంటున్నాను. అయ్యయ్యో తమ్ముడా ఎక్కలేని ఎండ కొడుతుంది ఎండలు వేడి బండలుగా అయితే గొర్రె మందలుగా ఎవరు బీరయ్యా. వద్దు తమ్ముడా ఎక్కలేని ఎండ కొడుతుంది. ఎంత ఎండ కొట్టినా సరే ఆన కొట్టినా సరే నేను ఇక్కడ అన్న భోగంతో గొర్రె మంద కాడుంటా. అవ్వో ఇంకా నువ్వు గొర్రగాలిస్తా గొర్రెలా ఇంతంత లేవు గొర్రెలు ఏడగాని పడకుంటుంటావు. గొర్రగాస్తాను వచ్చావు పో అక్కతో ఎండ కొడుతుంది.
తీసుకపో పోరా నువ్వు తప్ప తీసుకపో రా తమ్ముడా ఎక్కలేని ఎండ కొడుతుంది నేను రాను పో ఎక్కలేని వానలు కొడతాయిరా ఆన కొట్టినా ఓర్చుకుంటున్నారు అయ్యయ్యో మరి ఎంతసేపు విప్పిన గురుడు బీరయ్య గట్టి పట్టు పట్టినాడు తమ్ముడా భోగయ్యా నీ తమ్ముడు బీరయ్య చిన్నవాడు కనుక నేను గొర్రెమంద కాడా మరి కాయ దొరికినా గడ్డ దొరికినా పండు దొరికినా పొలం దొరికినా శిరసగం తినమని చెప్పి అది నీ తమ్మిది రెక్క ముదరలేదు బొక్క ముదరలేదు వాన కొడితేనే గొంగ నీడది ఎండ కొట్టినప్పుడు చెట్టు నీడది తీరా భోగయ్యో తమ్ముడా బీరయ్య సవలచ్చ గొర్రె మందర కాసే నీతులు చెప్తున్నాను సవలచ్చ గొర్రె మందర కాసేటోడు కనుక మంగళింటి సగుర మేరుకుంటూ సాగరింటి సలవ బట్ట కట్టొద్దురా సవలచ్చ గొర్రె మందర కాసేటోడు కనుక సూరు కింద నిద్రపోయేది లేదు చుట్టమింటి గంజి ఎరిగేది లేదు మరి పొద్దాక గొర్రె మందరం ఊరు తూరు బాగా మంది మేపుకరాలే రాత్రి పూట ఊరు 12 బాగా మంది మందరం వండ పెట్టాలా బీరయ్యో గొర్రె మందరి కాస్టోడు ఆడదాని పొందు అసలే పనికి రాదు అంట అయిపోతుంది మందా బీరయ్యా ఆ గురుడు బీరయ్య మాంకాలమ్మ విధానంగా చెప్పినది మందగంప ఎత్తుకొని మాంకాలమ్మ కలియేడు మెడలకి వెళ్ళిపోయిందమ్మో అయ్యల్ల గురుమూర్తి గురుడు బీరయ్య చలో మందరగా వట్టనా పోయిడే పోగలరా ఊరికటి వల్లరా ఉండల్లా బసు వల్లనే అసని పోతానిరా మందకు పెద్ద పోయిడువా పోయిడే పోగలరా అయ్యల్లా బీరయ్యనా గురుడు బీరయ్యో మరి సవలచ్చ గొర్రె మందని కాసుకుంటే కనుక ముసలున్న గుండాల నీళ్లు దాపుతున్నాడు ఎప్పుడు తప్పులు ఉన్న చోట పివుని మేపులు మేపుతున్నాడే గురుడు బీరయ్య మందని కాస్తుడు కనుక 7 ఏళ్ల కరువు ఎత్తి కొడుతుంది 10 ఏళ్ల కరువు పట్టి కొడుతున్నది ఆ బోయిడు బోగన్న ఎక్కడ గడ్డి ఉండొచ్చు గొల్లరక అన్నాడు మాన్యం మేపులు పోనీకి ఏమి ఎత్తున్నాడు 4 రాజులు నవ్వకుండా పుదులు తిరిగినాడు ఎక్కడ చూసినా గడ్డి లేదు నాగులకొండ పట్నం వచ్చే వరకు అక్కడ కనుక ఆ బాజీ కాలం ఉన్నది గడ్డి మంచిగా ఉన్నది అయ్యో బోయిడు బోగన్న కనుక నడుముకున్నాడు డబ్బా కీలు సంచి కనుక కీలు కత్తి తీసిండే మరి ఎప్పుడైతే కనుక మరి తోకమోపు గడ్డి కోసుకున్నాడు తోకమోపు గడ్డి కోసుకున్నాడు ఆయమ్మో గడ్డి నెత్తిలో పెట్టుకుని వచ్చా గొల్లరాలు ఎగదలితే కనుక అవి ఎక్కలేని మేత వేసినాయట ఎక్కడ మనం అన్న మేపులు మరి గొల్లరం కొట్టుకపోన్నారు అక్క మాంకాలు పంపంగానే అక్క మాంకాలమ్మ కనుక బాటకు సద్దాలు కనుక బాటకు సద్దులు పూటకు కనుకనేమి బత్తాలు కట్టినది కనుక అయ్యయ్యో మాంకాలమ్మ సద్ది బత్తాలు కట్టింది ఇక సద్ది బత్తాలు తీసుకున్నారు నాయమ్మో గొర్రెను కొట్టుకొని అటువంటి మన్య మేపులు ఆగైతనా పోయిడే పోగలరా అయ్యల్లా వీరయ్యనా వాళ్ళు పోతాయి ఉన్నరే అవలతుల కోరే మందరు కొట్టుకొని మేన్నమ్మపులకు నాగులకొండ పట్నం వచ్చి నల్లజీమల దండలెక్క మర్చి మొత్తం మందం వేస్తున్నదట కొర్ర చేనుతో కోటొక్క పంట రుజంతో 101 పంట పాడి చేయబట్టనమ్మో బీరయ్యా గురుడు బీరయ్యనే మరి ఎప్పుడైనా ఎక్కలేని పంటలన్నీ మేపుతున్నాడు నాగులకొండ పట్నం లోపల ఆగమాగం చేస్తున్నాడు పొద్దాక కనుకనేమి మరి చేన్లు చెలకలు మేపుకొస్తున్నాడు రాత్రిపూట కత్తిరి మీద గొర్రె మందని వండ పెడుతున్నాడు కనుక పిల్ల పొదులు కత్తిరి మీద పెడుతున్నాడు ఇక నూనె కడాయిలు వాళ్ళు కొట్టి నీళ్ళంట దాపుతుడు బీరయ్యో పట్నంలో ఉన్న వాళ్ళు గడ్డాన కాపులు కమ్మాయిలు ముద్దరు 18 మంది జాతనీతుల వారికి అన్న చూసిండ్రే నారదుని దగ్గర పోయి ఎక్కడికి వెళ్ళో మరి ఎప్పుడైనా నల్లగా ఉషిల్లోలే మరి నల్ల ఇమలో వచ్చినాయి మా పంటలు మా పైలరాని పాడు చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళో నల్లగా మన పురుగులో వచ్చి మన పంటలన్నీ పాడు చేస్తున్నాయి నారదుని చెప్పంగానే నారదులు చేతికి ఉన్న వాళ్ళని కనుక బీరయ్య దగ్గరికి తోలిచ్చిండమ్మో ఎవడవరా నీవు మందరంతా మందం తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు ఎక్కడి నుంచి వాళ్ళు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిన నీ పేరు ఎందు ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ నా పేరు గురుడు బీరయ్య అంటారు ఎందుకంటే వచ్చిన కొట్టుకొని పోయి చేనులని పాడైపోతున్నాయి రైతులు వచ్చి మొత్తుకుంటారు కుర్మాయినా గొర్రె కొట్టుకోబో అక్కడ మా
కచ్చిన మీద మా దేశం మీద తాగమాగం చేస్తున్నావు. కొట్టుకోబో. దిడ్డు దిడ్డు రాసిన కొరి రాసిన వెళ్ళిపో, కుర్మాని వెళ్ళిపో. ఇగో నేను ఉత్తగా పోనీళ్ళకెళ్ళి ఎట్లా పోతావు? అయ్యయ్యో మరి అక్కడ ఆయన ఉన్నప్పుడు కనుక ఎంతసేపు ఏమైనా పోను అంటున్నాడు గురుడు వీరయ్యా. పోనగానే నాడు ఏమంటా ఉన్నాడే, ఇప్పుడే నీ ప్రాణం తీస్తానన్నాడు. అటువంటి భోగం కళావతిని విలువనంపిడు, భోగం కళావతిని విలువనంపి ఎర్రల గోళ్ళ ఇసం నింపి ఫస్ట్ మంగళోని విలువనంపిడు. మంగళోని కూడా మరి కనుక సౌరం చేసుకుంటా వాని ప్రాణం తీసిరామని చెప్పంగానే పోయ్యా నీకు సౌరం పెరిగినాడు, సౌరం చేయడానికి వచ్చినాయా? ఎవరు నువ్వు మంగళైనవా? అవును. నాకు సౌరం ఈనాడు తెలియదు అన్నాడు తెలియదు, నాకు వద్దుపో. ముక్కలేంటికలు ముదాలప్పుడు కానీ సంకలేంటికలు చేతలప్పుడు ఆ మూతికిపోతున్నాయా? సరే మంచిదన్నాడు. వీరి సంగతి ఏదో చూస్తానన్నాడు. ఏదో చేయరా సౌరం చేయమని గురుడు వీరయ్య చెప్పినాడే. సౌరం చేసుకుంటే ఇక గుండెకాయ కాడ కత్తి పెట్టినాడు. ఆ గుండెకాయ కాడ కత్తి పెట్టినట ఆ గురుడు వీరయ్యనే. ఓరి మంగళయ్య నువ్వు గనుకనేమి మరి ఎప్పుడైనాకనేమి సౌరం చేసుకుంటా మరి కత్తి తీసి నా గుండె కాడ పెట్టి నా ప్రాణం తీస్తానంటున్నావురో. చెప్పిస్తలవారు చలవీరభద్రుడు, పత్తి తలవారు పలవీరభద్రుడు, పడవారు పుట్టిన బీరయ్య. అలకల కట్టారు 66 జగ్గులు, ములకల కట్టారు 300 జగ్గులు. బీరయ్య కనుక అలకల కట్టారు చేతబట్టి కనుక మంగళైన తలపండు కొట్టే తలపండు కొట్టి కనుక జాడిచ్చి తండ్రి దగ్గర తలపండు పోయి కత్తిరి మీద పడ్డాది. వీడవాసి కోడి కూర్చరా ఓరి మంత్రులారా, మంత్రులారా ఇక్కడ పడ్డ తలపండు అయ్యాల గురుమతి గురుడు బీరయ్యదేరా. వీడవాసి కోడి కూర్చుందా? ఆయనదే మంగళోందే. ఏందండి ఆయనదే మంగళోందే. అది మంగళోందా? వీని ప్రాణంబు తీసేటోళ్ళు ఎవరున్నారు? అయ్యా భోగము కళావతిని విలిచినాడు. ఓ భోగం కళావతి రంగసాని, నువ్వు పోయి పేర్లు చూసుకుంటా బొదిగారిచ్చి మాటల చేత మోసం చేసి నెత్తుల పేర్లు చూసుకుంటా వెళ్ళగిస్తుంది ఆపిరా. ఆ ఇస్తావు నెత్తుడు వంగనే మరి ఇస్తాం వాడుతుంది, వాడు వస్తాడు నీకు అర్ధరాజ్యం ఇస్తావు. సరే మంచిదన్నది మంగళం మగనికే. నువ్వు ఇత్తలల్లా మరి ఇసం కలుపుకున్నది, అవి ఓడి లోపల పోసుకున్నది. మరి ఎప్పుడు దీనికి బంగారు కత్తి తీసుకొని బొడ్లో దాచి పెట్టుకున్నది. మాటలతోటి మోసం చేసి కనుక బీరయ్య పేర్లు చూస్తుంటే కనుక విషం నువ్విత్తులన్నీ ఆ నెత్తిన పోసి పేర్లను కుక్కుతుంటే అతడు కనుక విషం వారి కనుక అతను నిద్రపోయినప్పుడు తలపండు కోసుకొస్తానన్నది. మరి సవలచ్చ గొర్రె మంద కాడికి వచ్చింది భోగం కళావతి. పోయ్య మీరు ఎవరు అన్నా? నా పేరు అయ్యాల గురుమూర్తి గురుడు బీరయ్య అంటారు. నీకు నెత్తి చాలా పెద్దగా ఉన్నట్టుంది, అందులో పేర్లు ఉన్నట్టు నేను నెత్తి చూస్తా. మా అక్క చెప్పింది ఆడిదానంటే అసలే వద్దన దూరం మందకు 5 అడుగుల దూరం కనపడాలి. నువ్వు ఇటాంకలు కనపడితే మంచిగా ఉండదు. ఓయ్యా గిట్ట చేస్తాడు, నేను పేర్లు చూస్తానయ్యా. ఏం చూడద్దు నాకు. అయ్యయ్యో భోగం కలవాతి వచ్చే కనుక పేర్లు చూసుకుంటూ నువ్వు ఎత్తులేసినది. ఆ గురుడు బీరయ్యే మరి ఇసం నువ్వు ఎత్తులేసినప్పుడు మోర్చ చెందుడు బీరయ్యా. మూర్తి ఎందుకనే తల్లి బొల్లి వేరే కళ్ళ చూసినాదే. తాలూకత గారు కళ్ళ చూసిందట. మరి బీరయ్య చచ్చిపోయి తట్టుందని ఉరుకొచ్చిందట మందలకెళ్ళి. ఉరుకొచ్చి బీరయ్య మరి కనుక మోర్చేయింది. మంద లోపల పడిపోయినప్పుడు 2 గాళ్ళు ఒక్క దగ్గర పెట్టి వెనక పొదుగును వస్తాం పాలు కనుక ముక్కులల్లా నోట్లల్లా పడ్డప్పుడు ఇసమంతా దీపాయే తిండి బీరయ్య. ఉరుకొచ్చినాడు భోగం కళావతిని వచ్చినాడు, గిరగిర దెబ్బ కొట్టినాడు. వాటి కానికలెక్క పంపించబట్టే జ్ఞానమావకమ్మో. ఓ పోయిలారా, మీ పట్నంకెళ్ళి నేను పోలంటే మీ అత్త మామ 10 ఏళ్ళ పట్టుదారాలు కట్టుకొని వచ్చి కాలుమొక్తం అయ్యా అల్లుడా నీ కాలుమొక్తం అని దండం పెడితే పోతా. అది వరకు లేకపోతే కాగమాగం వచ్చి నాగలకొండ పట్నం అంతా కమలాంక్షి నారదుడు వచ్చి 10 ఏళ్ళకి పట్టుదారాలు కట్టుకొని ఎట్లా పోతావు పో అల్లుడా అని మొక్త పోతాను. నా కాలు మొక్తా అంటే పోతా నేను అని కనుకనే ఇప్పుడే పోయి కనుకనే ఇప్పుడే చెప్పి వస్తా నారదునికి అటువంటి కమలాంక్షి గాని. శంభో మహారాజ మహాదేవ ఏమి సంగతి ఉన్నది? నారదా ఏమున్నాయా మీ అల్లుడు గొర్రె మందని కొట్టుకోమంటే నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి 10 ఏళ్ళకి పట్టుదారాలు కట్టుకొని అల్లుడా ఎట్లా పోతావని మొక్త పోతారట. బీరా బీరా నీ నామనరగా నేను నాగన్న ముద్దాడ పొడవాయి దొంగలు పొడవరా బీరా.
సూరమ్మ ఇవాళ మేము ఇద్దరాలు మొగలు వచ్చి 10 ఏళ్ళకి పట్టుదారులు కట్టుకొని వాని కాళ్ళు మొక్కల్లా మొక్కకపోతే నా పట్నం అంతా పాడైపోయేటట్టుందని భార్యను బుద్ధిగరించుకొని మరి పిల్లలు తీసుకొని 10 ఏళ్ళకి పట్టుదారాలు కట్టుకున్నారే అల్లుడా నీ కాళ్ళు మొక్కుదాము నా అల్లుడా వెళ్ళిపోవు మందను కొట్టుకొని గాగురుడు వీరయ్యా కిలకిల కిలకిల పల్లెత్తిన విండు వీరయ్యో అలనాడు కనుక మేనమామల బిడ్డలు చూసినాడు మరి మా అత్త మామ మొక్కుతుండ్రను నేను చెప్పినట్టుగా మొక్కుతున్నాను గురుడు వీరయ్య వెనుక మాలుదాన్ని కొట్టుకొని వెనక ఉజ్జయిని పట్నము మరి ఎప్పుడు వెనకేమి అడవి లోపలికి వచ్చిండి ఉజ్జయిని పట్నం పనుడు భాగమంది కనుక ఏమి పొలివరం మీదకి వచ్చి గురుడు వీరయ్య గొర్రెమందని కాసుకుంటే తన మనసు లోపల ఏమనుకుంటాడు భగవంతా అందుకనే అన్నారమ్మ వచ్చినాడు బచ్చల పోయినాడు బచ్చల మన ఎంట ఏం రాదు పాపం ఎంత చేసుకున్న కాళ్ళ సంఖ్యలో దానం ఎంత చేసుకున్నాడు ఎత్తి మీద గొడుగు అన్నారు నేను దానం చేసుకుంటున్నాడు గురుడు వీరయ్య సవలచ్చ గొర్రె మంద పాలన్ని విండినాడు ఎన్నీలంతా ఎన్నపడవ సముద్రం అంతా సల్లపడవ చేసుకొని మరి గొల్రముని తీసుకున్నాడు 6 నెలల పుట్ట మీద గనుకనేమి గొంగడి వరిసినాడు గొంగడి మీద కూర్చొని దానము దానం అన్నాడమ్మ రాజు వీరయ్యో దానము దండి అన్నాడమ్మ రామావో రామో ఆ గురుడు వీరయ్య దానం మంచి పెడితే తిరుపతిమైన పెద్దలు తీరంగమైన అయ్యలు కాశీమైన పెద్దలు కళ్యాణమైన అయ్యలు వచ్చి మామూలు సంఘాలు దానం తీసుకుపోతున్నారు అమ్మో దానం దండి అన్నాడమ్మో రాజు వీరయ్యో గురుడు వీరయ్య ఎప్పుడైతే దానం మంచి పెడుతుండో మరి ఈడికో దగ్గర శంకరుడి కత్తిరి మీద మల్లెపూల వర్షం పోయి కొడుతున్నది వాను ఎండుకొండ శివ గంగాధరుడు ఏకశిరాత్రి మల్లెపూల వానై కొట్టువంగన విష్ణుదేవుని బ్రహ్మదేవుని పిలిచిండైనా ఇది ఏందిగా వస్తున్నాయి అరిచేతలు అంజన వేసిన కుడి కాటికి ఎడమకంటికి సూర్మ పెట్టిండు ఆవన్నాడు హనుమంతుడు పిలిచిన అరిచేతలు అంజన చూసిండైనా ఈడికో దగ్గర ఉజ్జయిని పట్టణంలో మాంకాలమ్మ తమ్ముడు అయ్యల్ల బీరయ్య పెళ్లి కాని వయ్యవాడు దాని మంచి పెడుతున్నాడే వానికి ఇప్పుడే పోతాం పెళ్లి మీద ప్రేమ లగ్గ మీద భ్రమలు పుట్టిస్తామని చెప్పి ముగ్గురు అన్న తమ్ముడు 3 తీర్ల వేషాలు కట్టుకొని బ్రహ్మదేవుడు పడ మారినాడు బాబని వేషం కట్టుకున్నాడు విష్ణుదేవుడు పడ మారినాడు అయ్యోరు వేషం కట్టుకున్నాడు శంకరుడు పడ మారి దంగ వేషం కట్టుకున్నాడు నందిని పోయితమని నందిని తీసుకొని 4 గాళ్ళు కడిగిన ఉంటుంది లేదు చూపంతురు గారు ఊరుగా చెప్పారు మోకాన మరి కనుక చుమటాల్లో పైన 1,00,000 రూపాయలు కలుపుతూ రాసుకొని చెల్లి నంది మీద పడ్డరే రామరామో ముగ్గురు పెద్దలు రామారమా అయ్యలారో యాడికోసం ఉన్నరే రామారమా సవలతుల మందరో రామరామో మందగాడికి వచ్చిరే రామారమా గనగన గంటరో అయ్యలారో గంట వట్టిరే రామారమా గనగన గనగన గంట కొడుతున్నారు బోబో శంక పడుతున్నారు అటువంటి కనుక ఏమినంట ఉన్నారే శంభో మహారార మహాదేవ శంభో మహారార మహాదేవ శంభో మహారార మహాదేవ శంభో మహారార మహాదేవ అలలలలలా గాగురుడు వీరయ్య ఎక్కడికి వెళ్ళ మహానాటి పెద్దలు వచ్చిన వీళ్ళని దానం పెట్టక తప్పదన్నాడు జైలు కూసున్నానే దేవుడు గుప్పునానే లేచనా వందనాలు పెద్దలు ఎక్కడికి వెళ్ళి వస్తిని వంగిపోయి దేవుడు వందనం అంటా ఉన్నాడు దండానికి మారి దండం పెడతలేరు అటు తూర్పు తిరిగితే పనుడు తిరుగుతున్నారు పనుడు తిరిగితే తూర్పు తిరుగుతున్నారే నేను కనుకనేమి దండం పెట్టినప్పుడు మారు దండం పెడతలేరు పనుడు తిరిగి దండం పెడతా తూర్పు తిరుగుతున్నారు తూర్పు దండం పెడతా పనుడు తిరుగుతున్నారు ఎందుకని నాకు మారదండం మళ్ళా పెడతలేరయ్యో పెళ్లి కాని పోయేవాడు బీటెక్కరాలు చాడు వేరాలు కలమటరాలు కాయం రాయరాలు 10 మందిలో పంచాలు అస్సలే చెప్పరాదు ఓరి బీరయ్యా పెళ్లి కాని పోయేవాడు బీటెక్కరాలు చాడు వేరాలు కలమటరాలు కాయం రాయరాలు 10 మందిలో పంచాలు చెప్పరాదు గురుడు బీరయ్యో ఆ 3 పనులు చేయరాదు పెద్దలారా మరి పెళ్లి గాని పిల్ల
సీటెక్కి సాట పోస్తే ఏమైతుంది పీటకి సాట పోసినట్టుంటే 12 ఫుట్ల చూసుకుంటే 5 ఫుట్లు వరగా తక్కువ అవుతుంది వీరయ్య వీరయ్యో పెళ్లి గారి పిల్లవాడు పంట చేనులకి వెళ్ళిపోతే పంట చేనులకి వెళ్ళబోతే పంట చేనుల గణాధిపతి 12 ఆవిడ దూరం తెంకపోతున్నది గురుడో బీరయ్యో పెళ్లి గాని పిల్లవాడు కలం బట్టి కాగితం రాస్తే ఏమైతున్నది పెద్దల పెళ్లి గాని పిల్లవాడు కలం బట్టి కాగితం రాసినట్టుంటే పంచాయతీ కేసు ఉండవదు కాగితానికి కేసు ఉండదు కళని కేసు ఉండవదు గురుడో బీరయ్యో పెళ్లి చేసుకొని లగ్గం చేసుకొని వచ్చి కష్టంగా కంకరం నొష్ట భాషంగా కట్టుకొని వచ్చి చోడు వస్తాలతోటి మాకు దానం పెడితే గాయాల మేము తీసుకుంటామన్నారు పెళ్లి మీద ప్రేమలు లగ్గం మీద భ్రమలు పుట్టించిన అటువంటి వచ్చిన ముగ్గురు పెద్దలైనా అక్కడెవరో వస్తురు చూడు కొడుకాని బగ్గునమండి బ్రహ్మణ వదిలి శివాపురం వాళ్ళు వెళ్ళిపోతున్నారా వాళ్ళు బగ్గునమండి జగన మెలిసి ఎప్పుడైతే శివపురం వెళ్ళిపోయారు గురుడు బీరయ్య పెళ్లి మీద ప్రేమ లగ్గమే భ్రమలు బీరయ్యో నన్నుగన్న తల్లి లేదు నన్నుగన్న తండ్రి లేడు నాకంటే పెద్ద అన్నలు లేరు నాకంటే చిన్న తమ్ముడు లేరే నేను పెళ్లి అయ్యమని ఎవరు అడుగుతున్నాడు బీరయ్యో గురుడు బీరయ్యా బీరయ్యా సవలొచ్చ మంద కాడ కలకల కలకల కన్నీ రీసుడు వల పోసినాడే మరి ఎంతసేపు చెప్పిన ఉజ్జయిని పట్నంలో మా అక్క మాంకాలు ఉన్నది మా అక్క మాంకాలను అడుగుతానన్నాడు ఉజ్జయిని పట్నం పోవాలంటే నాకు గొర్రె మందని కాష్టం ఎవరు అన్నాడే అన్నా బోగన్నా జర నా గొర్రె మందని కాస్తావు నా నుంచి కాదు నాదే ఓ బెలుగు తాకుతుంది దోని అడుపు దొప్ప చెవులు అరే నీ పక్క మంద నీవే సంలా నా పక్క మంద నేను సంలాయించుకోకనే పోతున్నా నా నుంచి కాదు నాకు ఎనక పొక్కి పిల్లలే సరిపోతున్నాయి ఉరికేటి భీమను నువ్వు కాస్తావా నా వల్ల కాదే ఆహా ఉండ్రల్ల బస్మను నువ్వు కాస్తావా నా వల్ల కాదు అయితే ఈత పూత దినం ఈనేటి వింతునే కట్టేటి కడుతున్నాయి మరిగేటి మరుగుతలేవు మా పక్క మందని మేము సంలాయించుకోవాలంటేనే మా నుంచి కాదంటున్నారు ఇంకా నీ మందని ఎడికెళ్ళి గాయాలంటురా ఉరికెడి భీమందం ఉండ్రల్ల బస్మన్న ఆసాని పోసాని మందం ఆసాన్ని ఎవరిని అడిగిన నా గోల్ర గాయాలంటున్నారే నేను గొర్రె మందనే వెనుక అప్ప చెప్పాలని చాలు మీరయ్యా అదేమి నా మందనే ఆధారిస్తా భూదేవి నా మందకు బుద్ధులు చెప్పావా సూర్యుడనా మంద మీద సూపులుండాలి చంద్రుడనా మందను చదురాని వాకు పెద్ద పుల్లా దేవుడు విలువన పట్టేనా పెద్ద పుల్లా దేవుడు పెత్తన విచ్చేనా నక్కలు పిలిచి బొక్కి పిల్లల పైన తోడలు పిలిచి దేవుడు దొరతనం ఇచ్చేనా కొట్టక చివ రాసుల కొండా మురుగాల మందనప్ప చెప్పేనా అన్నా బోగన్నా ఇగో నా గొర్రె మందని కోటెక్క జీవరాశులు నేను అప్ప చెప్పుకున్నా గానీ నేను ఉజ్జయిని పట్నం పోతున్న జర ఒక కంట చూస్తున్నా మంద దిక్కు చూస్తలేకపోతలేదు కానీ అక్క మాంకాలి సుట్టల పోవాకు కాలికి చెప్పు నెత్తివి గొంగడి మళ్ళీ ఏమైనా పంపిస్తే పట్టుకరారు అరే అయితే నా గొర్రె మందని కావాలంటే నీ శాత కదంటున్నావు అక్క పంపించింది తీసుకురమ్మంటున్నావు సరే మంచిదన్నాడు గురుడు బీరయ్య ఉజ్జయిని పట్నం దారితో పట్టుకొని తాను పోతాయి ఉన్నాడే రాజు బీరయ్యో గురుడు బీరయ్య ఉజ్జయిని పట్నం దారి వట్టి కనుక మధ్యాహ్న పడివి లోపల పోతుండే బీరయ్యో నువ్వెవరు నన్ను మర్చినావు అందరికి అబ్బాయి నన్ను మర్చిపోయినావు బా నువ్వెవరు నేను కొండలో ఉంటే కోయకోండి కానీ ఆహా నీ గుణం మంచిది కాదని నేను ఇవ్వలేదు కొనరయ్యా ఎందుకు బాబా అప్పట్లో లేని ఇప్పుడు పిచ్చిన గుళ్ళకి వెళ్ళి పెద్ద పుల్ల పడ్డా పెద్ద పుల్లకి వెళ్ళి పెరుగు పుల్ల పడ్డా ఇప్పుడు అజ్ఞానంలోకి వెళ్ళి సుజ్ఞానంలోకి వెళ్ళి అజ్ఞానంలో పడ్డా ఇప్పుడు మంచి బుద్ధి వచ్చింది బావా మున్పటోలో లేవు నా గుణాలు నీ కొంటె బుద్ధి అని నాకు విలువ బుద్ధి కాలే అంత మంచి గుణం వచ్చింది నువ్వు చూసుకో ఇప్పుడు సరే మంచిది నా గొర్రె మందరికి అయిపో అందరికి ఏమి ఇచ్చినావు ఏదో అందరికి కసర గొంగళ్ళు ఇచ్చిన నాకు నల్ల పిల్ల గొంగడి కావాలి అయితే నల్లది పిల్లల గొంగడి కావాలంట సరే అదే గొంగడిస్తున్నా నాకు తగిన పోసిన చెప్పులు కావాలి
మంచిగా అందరికి ఇచ్చినట్టుగా చెప్పులు ఇస్తున్నాను నీకు తగర మనిషి చెప్పు గొప్పడానికి దోతి కావాలి సరే అదే విధానంగా దోతులు ఇస్తున్నాను అదే విధానంగా అందరికి ఇచ్చాడు నీకు కూడా వరాలు ముచ్చాలు ఇస్తున్నాను కొండలో ఉంటే కోయ కొండగాడు మందగాడికి వస్తున్నాడు కొండ్రయ్యా అసమాది వారమ్మ నాడు పుట్టిన మరి అసలైన పిల్లలు గొర్రె పిల్లలు నోట పట్టుకున్నాడు కొండ్రయ్య మరిగా తులువుతానే ఉన్నాడా గొర్రె పిల్ల నైతరు తులువుతానే ఉన్నాడా ప్రాణం తీయబోతాడు గురుడు వీరయ్య ఏమనుకుంటాడు తన మనసు లోపల నేను కోటక జీవరాశుల మందన చెప్పిన ఎవరి బుద్ధి ఎట్లుంటదో ఎవరి జ్ఞానం ఎట్లుంటదో చూస్తానన్నాడే మరి కొద్దిగా ఎంత దూరం అయినాడు గుండె కింద చెప్పులు కట్టే గుండె కింద పెట్టినాడు కనుక గుండెక్కి చూసండి గురుడు వీరయ్య మంద దిక్కు ఆ గుండెకి చూసే వరకల్లా అత్తమ ఆదివారం నాడు పుట్టిన తెల్ల గొర్రె పిల్ల నోట పట్టి కోరిగాడు కొరుకుతున్నాడు చాలు బీరయ్యా గుండె మీదకెళ్ళి రో దేవుడన్న దుగ్గరా చూడు బీరయ్యరో ఉరుకుతానే వెళ్ళడు అరవేవుడ భూమిరా హరే సంగల్లరా హరే సంగల్లరా దేవుడు రాని వచ్చాను కొందిగానే దగ్గర దేవుడు కూడా వచ్చాను కోపం ఆగలేకనే దేవుడు బీరయ్యరు దాడిచ్చి తన్నురో తన్ను కూడా తన్నరు మూర్ఖుడా దుర్మార్గుడా బావా నువ్వు దంటే నాడు 4 అంకెలైంది ముట్టి 3 అంకెలైంది పసలగాడి పొరగాళ్ళు కొట్టి చంపేటట్టుంది నన్ను ఎందుకు దండే బావ నేను చేసిన తప్పే ఉంది బావా మూర్ఖుడు ఎంగిలి గాని గొర్రె మందని ఎంగిలి చేస్తూ సాగు పుట్టుకలేని గొర్రె మంద సాగు పుట్టుక కలిగిస్తురా కొన్నిగా నేను ఏమి అతను బీరయ్య బొలపోయబట్టేనమ్మో బీరయ్య మరి ఇసబండి గొర్రె పిల్ల ఉత్తవ వద్దన్నాడు కనుక కొండగాడు కొరికిన కాట్లకాడ తల బండారు కనుక శిల బండారు సంచలికెళ్ళి బండారు వేసినాడే ఈ ఎంగిలైన గొర్రె పిల్ల నా గొర్రె మందలకు రావద్దన్నాడు గురుడు వీరయ్య ఈ ఆడి గొర్రె పిల్ల దంటకు మోగ గొర్రె పిల్లల మందలకెళ్ళి గుంజుడు 2 గొర్రె పిల్లలకు కనుక తల బండారు వేసిండే ఆ 2 గొర్రె పిల్లలు కళ్యాణమోదేవి కళ్యాణమే శోభానమోదేవి శోభానమా తల్లి బల్లి గొర్రె కళ్యాణమేనా తాలూకా దగ్గరికి శోభానమా శోభానమోదేవి శోభానమే కళ్యాణమోదేవి కళ్యాణమా హర్వయవడ మీద కళ్యాణమేనా అది గణాలకే శోభానమా అవివలగ్నంతారా బలం శుక్లం వరదం విష్ణు అయ్యో గురుడు వీరయ్య 2 గొర్రె పిల్లల కళ్యాణం చేసి కనుక కొండ గొర్రె బతుకు అన్నాడు ఇప్పుడు నేను చేసిన కళ్యాణం బట్టి పోతున్నా నా పేరు మీద కుర్మలు పుట్టే నా పండుగలు అయ్యేది ఉన్నదమ్మా నా పండుగలైనప్పుడు నా లగ్గమైనప్పుడు నా గొర్రె పిల్లలకు లగ్గం చేయాలని దివనార్తి పెట్టిండు బావో ఏమంటావు ఏందిరా నాకు ముట్టి 3 అంకెలైంది నడువు 4 అంకెలైంది నా సంగతి ఏంది బావా నీకేమైనా దివనార్తి పెట్టమంటావు ఓరి కొనరయ్యా అయ్యో మరి నీ నాటక చూస్తే చిన్నగా ఉండాలి నువ్వు కనుక కొడతా అంటే ఎవరు దొరకవద్దురా ఊరూర జాంబవులు ఉంటారు కాబట్టి ఆ జాంబవులు పెద్ద గొడ్లు కోసుకొని కూర తిని ఆ బొక్కలు వారేస్తారు ఆ బొక్కలు వారేసినప్పుడు ముందుగాల మురక చూసుకుంటూ పోవాలి నువ్వు మళ్ళా మబ్బులో వచ్చే వరకల్లా మెత్తగా ఎన్న పూస లెక్క మెత్త పడతాయి ఆ బొక్కలు తిని బొందల్లో వండుపోర కోనరయ్యో అది ఒక్కటి చాలకపోతే మరి నా కనుక గొర్రె మందరు వండబెట్టి కనుక పిల్ల పొదులు లేపుకపోయినాక నా గొర్రె పిల్లలు నుచ్చు ఎరుగుతాయి ఆ నుచ్చు తిని బతుకమన్నాడు మరి సాకలోళ్ళ గాడిలో సరసు కాని గమ్మన్నాడే మరి గాడిద రూపు నీ రూపు ఒక తీరు కొనరయ్యో ఆ విధానంగా దివనార్తి పెట్టి కనుక గురుడే బీరయ్య ఉజ్జయిని పట్నాము వస్తాయి ఉన్నాడేమి మాంకాలమ్మ మాలు దగ్గర రాని వచ్చిండే మాంకాలమ్మ ఇంటి ముంగల రాని వచ్చిండు మా కొనేది తెలియదు తినేది తెలియదు మీరు ఏం తోలిపే ఏం తోలం అంటే మేము కుర్మోలం అరే అబసాలే అయ్యో ఏం తోలిపే వీళ్ళు
పక్క జరుగురు నేను లోపలికి పోవాలి జరుగురు నేను లోపలికి పోతా మాకు ఇచ్చేది లేదు లోపలికి పోనీ ఇచ్చేది లేదు లోపలికి పోనీయం పోవాలన్నా నేను అక్క మంకాలు తమ్మిని అరే నాకు ఇచ్చేది లేదు ఎట్లా పోతావా లోపలికి ఇజ్జత్ కదా ఇజ్జత్ ఇజాత్ లేదు పోనీయము అయినా అక్క మంకాలు అరికాలకున్న సిరిని మోకానికి లేదు అక్కకి దగ్గర తమ్మిని వాటి ఇక్కడికి వెళ్ళి విలువ గొల్లని కుక్క గొర్రె కెరుకుంటది గొర్రె కుక్క ఆటోమేటిక్ గొల్లని కెరుకుంటది కుక్క అక్క కెరుకుంటది ఇక్కడికి వెళ్ళి విలువ అక్కకి దగ్గర తమ్మిని అయితే నేను ఈడికెళ్ళి పిలిస్తే మా అక్క మా అంకాలు కినొచ్చి రావాలంటావు అట్లయితే అక్కకి దగ్గర తమ్మిని అంటావు లేకపోతే కాదంటావు విలువ అంటావా అక్క అక్క మా అంకాలమ్మో కూడా దాడలే ఇంకోసారి విలువ అక్క అక్క మంగళమ్మ అమ్మ ఇప్పుడు 2 దర్వాజాలు దాటినాయి ఇంకోసారి విలువ అక్క అక్క మంగళమ్మ కాళ్ళే పడితేమా కాలా ఆడదా మా గొల్లకూర వాళ్ళ కాలు ఎంత లేస్తే కూతంత వడిగా పోతుంది గదే మంకాలి ఊగడు ఎల్ల మీద కూర్చొని ఉన్నది కాలిగా మంకాలి కాలిగో నా తమ్ముడు వీరయ్యలో లేకపోతే బోగరణ వచ్చినట్టుంది పిలుస్తున్నాడు అనుకోని దాచిబిడ్డలే ఎదుర్కొని రాబోని బిడ్డలారో ఓ దాచిబిడ్డలారా నా తమ్ముడు లేకపోతే బోగరణ వచ్చినట్టు చూసి రాబోని రమ్మ ఎదుర్కొని రమ్మా అన్నందు చెప్పాలి కనుకనే వారి పంచని వాళ్ళు పట్టుకొని ఎదుర్కొని వద్దామని చెప్పేసి రామరామా ఓ రామరామా ఏంటే మంగళాసు తెచ్చి కలుస్తారా ఏమో నన్ను నన్ను కలుస్తారా కొరకాసు తీసుకొని వచ్చి మీరు ఎవరే ఏమంటారు చూడు కుర్మలకు మల్లెపు ఇస్తే అదే గోస పెట్టుకున్నట్టు ఏదయ్యో మీరు ఎవరే మేము దాచిపెట్టలేము ఈడదా చాలదా చిప్పారసెనక తినబాబు మిమ్మల్ని అందరూ మళ్ళీ గిట్టాను మేము కనుక చెమ్మి తెలికాలు అంటారు మమ్మల్ని ఎవరు లేరు తమ్ముడు బీరయ్య వచ్చిన చెప్పు మా అక్క రావాలి ఎదుర్కోవాలి మీ నివాళి మీ ఐవాతికి అస్సలే ముట్టుకొని మీరు అన్ని అయిన వాళ్ళు అనిపోయిన వాళ్ళు చెప్పు అయ్యో ఓ మాంకాలమ్మా దాసబిడ్డలారా నా తమ్ముడు ఎక్కడ వాయనమ్మా వచ్చింది కానీ మీ తమ్ముడు అబ్బో ఇస్తానా అంటారా కొంచెం మాటలేవు అబ్బో మీ తమ్ముడు దుమ్ము దులిపి మామూలు దుమ్ము దులిపి దిమ్మకేసాడు మామూలు ఏమన్నాడమ్మా ఒక్క మాట అని చెప్పొస్తాడమ్మా అయ్యో మేము ఇక మాటలకే మొక్కాలి తల్లి ఏమనుకోకున్నామ్మా నా తమ్మినికి ఏమి తెలియదు అయితే నన్నే రమ్మంటుండా సరే మంచిదన్నది మా అంకాలమ్మ నేను ఇప్పుడే పోయి నా తమ్మిని ఎదుర్కొని వస్తానన్నాదే కైవార్త పంచమంగళార్చ ముద్రల చేతులని వాళ్ళు పట్టుకొని గున్న మాంకాళి దేవి గున్న మామిడి గారిగానే గున్న మాంకాళి దేవి మాంకాళి బయలు ఎల్లినాది ఏమినట్టాగా ఉన్నదమ్మో మాంకాళి బయలు ఎల్లినాది మంగళారు తీసుకొని గచ్చిన పనులని గడపల దాటుకుంటే గడపల దర్వా కాడికి వచ్చానమ్ము మాంకాళి దేవి అక్కడికెళ్ళా అక్క మాంకాలు వస్తున్న గురుడు వీరయ్య కన్నవారు చూసినట్టు రాజవీరా గమిడి దశవీరా వర్జన తెచ్చినాని వాళ్ళే అక్కగైనా దింపెనా తెచ్చినానే నీళ్ళు అక్కగాళ్ళు గడిగనా లేరా తమ్ముడు తమ్ముడా వీరయ్యరా మంద బాగా ఉన్నదో బొల్లు బాగా ఉన్నాయా తల్లి బొల్లి గొర్రెరు కారే తగరురా తగరు బాగా ఉన్నదో ఇంత ఊరా తమ్ముడా పని ఆస్తి పాడుగాని గొడ్డాస్తి గోడలోరుగా మంద బాగుందో నా గర్రె బాగినే నా ఆస్తి బాగుందో
పోయినాడు పెట్టుకొని పోతావు. ఏడ తిన్నావు తమ్మి, ఏడవన్నావు తమ్మి, ఎక్కడికి వెళ్ళి వస్తేవి తమ్మి, కొట్టే ఎండల్లా కురిచే వానల్లా కరిచే తేళ్లు కుట్టే పాము నెరగకుండా ఎట్లా వస్తేవి తమ్మి అని అన్న ముచ్చట్లేదు. నా మంద బాగుందో, నా గొర్రెలు బాగున్నాయో, ఇదే నా తమ్ముడు వీరయ్య ఎంత ఆకలిగా వస్తుంది. నా ఎడ్డి మీద మన్ను పోయి అన్నం తిను అన్నం పోతేనే అమ్మా. ఆ మా అంకాలమ్మ గనికి తమ్మిని కలియాడు మెడలో తీసుకొచ్చినది. తమ్ముడా బీరయ్య, అక్కడ కనుక గంగాళంలో నీళ్లున్నాయి, తానం చేసి రాపో తమ్ముడు, నీకు అన్నం పెడతా. ముద్దుకున్నది నీ పని. ఆ నీళ్లతో తానం చేసి తాడికాడు కూసిపోవాలి, బీరడు చావాలనే కదా నువ్వు నీళ్లతో తానం చేయమనేది. అయితే ఉడుకు నీళ్లతో తానం చేస్తే నీ కాడికాడు తోలేసిపోయి బీరడు ఏం చెప్పినావు? గొంగడితో తుడుచుకోవాలి, ఎప్పుడు సౌట పడుకుంటే ఎన్నోసారి తానం చేయాలన్నా కానీ నువ్వు గిసోటి ఉడుకులతో చేయవా నావక్క? అయ్యయ్యో తమ్ముడా బీరయ్యా, సరే ఇక్కడ ఇస్తరాకేసిన ఇస్తరాకులు అన్నం పెట్టి తినమ్మా. ఇంకా ముద్దుకున్నది తెలివి. ఈ ఇస్తరాకు పుల్లలకి బీరడు చావాలనే కదా నువ్వు ఇస్తరాకు వేసింది. అయితే ఇస్తరాకులు అన్నం పెట్టినప్పుడు ఇస్తరాకులు అన్నం తింటే ఇస్తరాకు పుల్లలు పోయి బీరని కుత్కెళ్ళి బీరడు వస్తాడు అంటున్నావు. నా తమ్ముడ బీరయ్యా, ఓ తమ్ముడ బీరయ్యా, బీరయ్యా బీరయ్యో బీరయ్యా, చిన్ననాడి కోలిగే సహజమరిచ్చిన సంఖకెత్తుకుంటే సంఖకాయ కాసింది, భుజానెత్తుకుంటే భుజం కాయ కాసరా బీరయ్యా. నా తమ్ముడు బీరయ్యా, మరి ఎంత తింటావురా అన్నము? ఇగో ఇక్కడ గొంగళ వాసిన పెట్టు, రాచవీర కమిట్లో పెట్టు. సరే ఈ కమ్మిట్లో నేను అన్నం పెట్టినగా తిను. అటువంటి అయ్యాల గురుమూర్తి గురుడు మీరు అయ్యామంటాడు ఆయన. అటువంటి ఏం కూరక్క? అది పంగల కళ్యామని. అమ్మా పంగలు ఇరకాల బీరాడు చావాలి, మంది ఒక్కదానికి కావాలనే కానీ పంగలు పెట్టింది కాదు తమ్ముడు. పంగల కళ్యాణం అంటే తెలియదు, కళ్యామాకు అది. అయితే తింటా. గిదేం కూరక్క? అది రంగం పొడి. అమ్మా బీరాడికి కడుపులోకి పోయి పచ్చికూడ రంగం ఎక్కినట్టు ఎక్కాల బీరాడు చావాలనే కదా రంగం పొడి పోసింది. రంగం పొడి అంటే తెలియదురా, శానికి రంగం పొడి అంటారు, మోటు కారం పొడి తమ్ముడు. అట్లా గిదేం కూర? ఇదేం గిట్టున్నది. అది అస్త్ర బిల్లల తొక్కు. అమ్మ బిల్లలు ఇరికి బీరాడు చావాలనే పెట్టినావు కదా. ఏందిరా బిల్లలు ఇరికి బీరాడు చావాలనే పెట్టినావు కానీ ఇది అస్త్ర బిల్లలు అంటే తెలియదు తమ్ముడు. శానికి అస్త్ర బిల్లలు అంటారు, మోటు నిరిపిత్తల తొక్కురా. అయితే తింటా, నిరిపితల తొక్క అయితే తింటా. అక్క అంత కలపవడ్డనా సత్యవాది దేవుడు అన్నవు తింటా ఉన్నడే, అమరి తాగుతున్నాడా. గంగమ్మ గౌరమ్మ పేరు మీద పుట్టిన గంగమైలు కూర పెట్టిందమ్మో. గాగురుడు వీరయ్య బొజ్జార భోజనం చేసిండు వీరయ్యో. అయ్యాల గురుమూర్తి గురుడు వీరయ్య బొజ్జార భోజనం చేసినాడే. కాడికెళ్ళి ఎందుకని వచ్చినావు? ఏం పని మీద వచ్చినావు? నాతోటి ఎప్పురోరి నా తమ్ముడు. తమ్ముడ వీరయ్యరారా వీరయ్యరా, కవలచ్చక ముందకాడ ఉన్న భోజుల కాళ్ళ చెప్పులు, కడుపు కన్నము, నెత్తి గొంగళ్ళు గిట్ల వాళ్ళకు నిమ్మలంగా ఉన్నాయా? నెత్తి రుమాన్లు గిట్లా అంతున్నాయా వాళ్ళకు? అంత మంచిగా కానీ నీ మిద్దెల మేడలు చూడొద్దే నేను. ఎందు తమ్ముడా? ఏ మిద్దెలు ఎట్లా కట్టినా మెడలు ఎట్లా కట్టినా నేను చూడొద్దా? అంత బాగుందో ఏ చూడని ఏ మూల చూడని ఏమన్నా. అయితే నా మిద్దెలు నా మేడలు చూసుకుంటా నువ్వు వచ్చిన పని ఏందో చెప్తానంట. చెప్తా. నా చిన్ని తమ్ముడా, చిన్ని తమ్ముడా వీరయ్య రారా, నా చిన్ని తమ్ముడా. ఎండి వాడల్తా ఎక్కబట్టిరి, లాలి వాడల్తా ఎక్కబట్టిరి, ఎండి వాడల్తా ఎక్కబట్టిరి. నా మిద్దెలు నా మేడలు చూడు తమ్ముడు. వీరయ్యా పాలివాడు పావాడు ఇతరుడు చెత్తడు దుండు చూసుమని ఎవరు కొట్టిండ్రు? ఎందుకు భయపడుతున్నావు? ఏంటి అక్క మీకెళ్ళ రోడ్డు పోయేటి? అవి మీదికెళ్ళి రెండు లేచిపోయేటివి గండవేరు పక్షులు తమ్ముడా. అవి ఏమైతే అక్క? ఆడి పక్షి మోపక్షి మోపక్షి కాడి పక్షి తాతిమ పురుషులు భార్య భర్తలు ఇద్దరాలు మొగలు ఆ పక్షులు. గట్టనా తమ్ముడ వీరయ్య ఏందిరా ఆ బండ కింద రెండు ఏటి అక్క? అవి ఆ బండ కింద రెండు కవ్వ కవ్వ ఊరేటివి రెండు కప్పలు తమ్ముడా. అవి ఏమైతే అక్క? ఆడి కప్ప మోకప్పది మోకప్ప కాడి కప్పది తాతిమ పురుషులు భార్య భర్తలు ఇద్దరాలు మొగల రెండు కప్పలు కూడా. రెండేంటి అక్క? ఈ ధరణి మీద బారు పడిపోయేటి అవి కూడా సీమలు. ఒక సీమకు ఒక సీమ దీమున్నది. అక్కడ ఆ ఇల్లుకి ఏమైతే అక్క? ఈ
ఇల్లు కాయిలు దీము ఆ ఇల్లుకి ఇల్లు దీము ఈ గుట్టకి ఆ గుట్ట దీము ఉన్నది ఆ గుట్టకి గుట్ట దీము ఉన్నది ఆ షర్టుకి ఆ షర్ట్ ఏమైతుంది ఈ షర్టుకి ఆ షర్టు దీము ఆ షర్టుకి షర్టు దీము చెట్టు దీము ఉంది గుట్ట గుట్ట దీము ఉంది నాకు దీము లేకపోయే అక్క చెట్టుకు చెట్టు దీమురా నాకు దీవు లేదురా తమ్ముడా వీరయ్యరో తమ్ముడా వీరయ్యరా నీకు నేను దీమురో నీకు నేను దిక్కురా నీకు ఏ కష్టంబు వచ్చునో నేను ఉన్నా తమ్ముడా కాదీము కాదు కా లెక్క కాదు ఏంటిదిరా మరి ఎక్కడికెళ్ళో ముగ్గురు పెద్దలు వచ్చి పెళ్లి మీద బ్రహ్మలు అక్క మీద బ్రహ్మలు ఉడిచారు నాకు కూడా పెళ్లి కావాలక్క వీరయ్యో ఎవరు చెప్పిన బుద్ధులు తమ్ముడ వీరయ్యో వీరో నీ రెక్క ముదరలేదు బొక్క ముదరలేదు నీ ఈడు చిన్నగా ఉన్నది జోడు చిన్నగా ఉన్నది నీకు ఎవరు చెప్పిన బుద్ధులు తమ్ముడు చేతికన్నా దొరకవురా చిన్ని తమ్ముడారో వీరయ్యో నువ్వైతే అనుకున్నారో నా తమ్ముడు పోదవానుకున్న తమ్మి వీరయ్యా అనుకున్నారా వీరయ్యా చిన్ననాటి కోలిగేరా నా తమ్ముడు చిన్ననాటి కోలిగేరా నా తమ్ముడు గద్ద కొట్టకుంటారా వీరయ్యా నేను కాకి కొట్టకుంటారా నా తమ్ముడు గది సావరిచ్చినారా నా తమ్ముడా సాడి చెప్పినోని ఇల్లు వీరయ్యో తోడు కొట్టంగాని నా తమ్ముడా మంకాలి దేవి మంకాలు ఉలపయ్య పట్టెనమ్మ మంకాలి నువ్వు ఎందుకు అడుస్తున్నావక్క నీకు పెళ్లి అనగా నాకు దుఃఖం వచ్చింది తమ్ముడా నువ్వు దుఃఖం పెట్టుకోగా నాకు దుఃఖం పెట్టుకోబోతే అయిందక్క తమ్ముడా వీరయ్యా ఎన్నెల్లేంది నా తమ్ముడు పెళ్లి అని అడిగి నా తమ్ముని నేను పెళ్లి చేస్తానన్నా తమ్ముడా నాతి పిల్లారు నీకు తెచ్చదానురా నాతి పిల్లారు నీకు తెచ్చదానురా చేతులనేగా మొగ్గ రీతిగా నాతి పిల్లారు నీకు తెచ్చదానురా బంగారా ఒక్క దిక్కు తమ్ముడా వాళ్ళ కూడా ఒక్క దిక్కు తమ్ముడు బంగారా ఒక్క దిక్కు తమ్ముడా ఇడిగానిగా పిల్లనమ్మ నేను కూడా లగ్గమాడనమ్మ ఇడిగానిగా పిల్లనమ్మ తూర్పున దుల్లాని రాజులా వారి బాలానికి తెచ్చదానురా తూర్పున దుల్లాని రాజులా అమ్మా చిన్నగున్న పిల్లనక్క నేను కూడా లగ్గవాడనక్కో చిన్నగున్న పిల్లనక్క పర్వట బల్లాన్ రాజుల పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తా వీరయ్య అని చెప్పైతే మా అంకాలమ్మ అన్నవు వరుసగాని పిల్లలు లగ్గమాడని అంటుండే వీరయ్యో అక్క మా అంకాలి అదే విధానంగా మరి కనుక తూర్పున డుల్లాని పర్వట బల్లాని ఏరే రాజుల పిల్లలు తీసుకొచ్చి లగ్గం చేస్తానన్న అసలే వద్దంటున్నాడు వీరయ్య వీరయ్యో వీరయ్య తూర్పులాని పర్వట బల్లాని ఉత్తరాన ఉడుకున్న 4 రాజ్యాలు నవ్వకుండా పుదుల పిల్లలు తెచ్చిన మెచ్చిన పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల చిన్నగా ఉంటారా నా తమ్ముడు నేను పాల పువ్వాలు పెట్టి నా తమ్ముడా నేను ఎన్న పువ్వాలు పెట్టి ఏదుతారో చేతికి అందిస్తారు వరి నా తమ్ముడా అక్క మా అంకలం అదే విధానంగా అంటున్నదట అక్క నాకు
తల్లికి తమ్ముళ్ళు నాకు మేనమామ లేరా మేనమా బిడ్డలు లగ్గమాడతానక్క ఏరే పిల్ల నాకు అసలే వద్దు. అయితే నాటేంటి ఏంది మేనంటే ఏంది అంటావు? అవును మేనవాళ్ళంటే నీ తల్లితో తమ్ములో అన్నలో ఉండి వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకునే మేనవాళ్ళు అంటారు. ఏరే పిల్లని పెళ్లి చేసుకుని నాతి వాళ్ళు అంటారు. మరి నాకు మేనోళ్ళు లేరా? లేరు తమ్ముడా. ఎందుకు అబద్ధం ఆడతావక్క అట్లా నువ్వు? ఎవర్రా ఎక్కడ? నాగరకొండ పట్ట వెళ్ళిన రఘుపతి మహారాజు మేనమామ ఆయన భార్య కమలాంచి వాళ్ళకి అన్న బిడ్డలు 7 బిడ్డలు వాళ్ళతో పుట్టిండు ఒకడు శుక్లాచార్యుడు తమ్ముడు అందరికన్నా చిన్నది ఆడిబాల లేదా? నాగలకొండ మీద మన్ను నా తమ్ముడు నాగలకొండ మీద దుమ్ము వీరయ్యా మీ మామ పంచన్న పాపకారి కుంచనకులు దోసి నువ్వు తల్లి పొట్టలున్నప్పుడు పాముల విసాలు తేళ్ల విసాలు పెట్టిన పాపకారుని పట్నం ఎత్తబోదు వీరయ్యో. నీ మామ మంచోడు కాదు నా తమ్ముడా. వద్దు తమ్ముడా మేనపిల్ల వద్దురా. అక్క ఇవాళ కదని రేపైనా పోతున్నా రేపు కదని ఎల్లుండనే పోతున్నా. మామ మంచోడు కాదు మామ మంచోడు కాదంటే ఎట్లనో మేనపొరపు అయితే అక్క నీళ్ళ కట్టకూడదు నీళ్ళు తిరగని ఒక్కనే కట్టి అక్క. ఇంకోటి అక్క మేనపిల్లలు లగ్గం చేసుకున్నట్టుంటే ఇది వేరే పిల్లలు లగ్గం చేసుకుంటే నీళ్లు తెచ్చాడ పెడితే ఆ నీళ్లు తీసుకొని పట్టుకుంటే దాని కాళ్ళు మొక్కినట్టు అదే మేనపిల్ల పెళ్లి చేసుకుంటే వటు బావా అని డైరెక్టర్ ఇచ్చిన చేతికిస్తుంది. అప్పుడు నాకు ఎంత తురితి అవుతుంది అక్క? అయ్యయ్యో తమ్ముడా బీరయ్యా ఏమంటావు వంకాలే తమ్ముడా బీరయ్యా నీళ్ళల్లా కట్టె కొడితే కట్టే తిరగని నీళ్ళని ఒకటేరా బీరయ్యా. నా సాధిన చేతులు సవుల్లో ఎరిగే పెంచిన చేతుల పెడ్డల్లో ఒరిగే బీరయ్యో బీరయ్యా. మీ మామ మీద నేను కత్తి కట్టి సాధినరా బీరా. ఇలా వద్దంటే కాదంటే మేనమా బిడ్డని లగ్గం చేసుకుంటున్నా అంటారు వీరయ్యో వీరయ్యా. ఇయ్యమియ్యమంతా ఒకటే కానీ దయ్యం వచ్చి కయ్యం పెట్టించిందంటారేమో తమ్ముడా. నా తమ్ముడా వీరయ్య వీరయ్యో వీరయ్యా. రక్త సంబంధం మీ మేనమావ నువ్వంతా ఒకటే నేను ఒక్కదాన్నే తేరారా తమ్ముడా వీరయ్యో వీరయ్యా. మాంకలమ్మ కల 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 కన్నీరు తీసినది గురుడు వీరయ్య ఎంతసేపు చెప్పిన మేనమా బిడ్డలు లగ్గం ఆడతానంటున్నాడే. అయ్యయ్యో ఇరమాన చెక్క పరమాన కత్కది పరమాన చెక్క ఇరమాన కత్కది యమాన చెక్క అమాన కత్కది రాబీరా. నీకా మేనపిల్ల అతుకు కాక బీరయ్యో బీరయ్యా. అక్క మా అంకలు వెనకే సరమంచి నా తమ్ముడు వెనకే బలి చేత ఏరే పిల్లని చేస్తే బాయ్ అంటాడు శరమంటాడు. తన మెచ్చిందే రంభ తన మునిగిందే గంగా అన్నారు. ఆ మాంకాలమ్మ నేను ఎట్లా సాగదు ఏమి ఎత్తున్నా గుర్రాల శోభల్లో పోయినా జులుముతి గుర్రాన్ని తీసుకొచ్చినా ఆ గుర్రాన్ని 4 కాళ్ళు నవ్వటం లేచిన ఊపిరం తిరుగులు ఉరిగజ్జ పేర్లు కనుకనే పాములాది బల్లెం కొమ్మలాది కోగిలే కనుక ₹1,00,000 కరికితురాయి మోకాం అని చేసింది మాంకాలమ్మ. గుర్రాన్ని కుత్తి గుణంలో చెప్తుంది నాయమ్మో. అయ్యయ్యో గుర్రమా ఈ కాడికి వెళ్ళి నా తమ్ముడు కాదు నీ తమ్ముడు లెక్క చూసుకో పాలలో చేతులు పట్టి పగవాళ్ళ చేతులు కొట్టే కానీ గుర్రానికి బుద్ధి చెప్పినా. ఆ గురుడు బీరయ్య పెళ్లి బొట్టి పెట్టినారు కనుక మా అంకలమ్మ దీవనార్చి పెట్టింది. తమ్ముడా బీరయ్య ఈడుతోటి పోతున్నావు జోడితోటి రమ్మన్నది పాత బట్టలు పోతున్నావు పసు బట్టలు రమ్మన్నది బలవంతరం పోతున్నావు భాషంగా బలాన రమ్మన్నది. అయ్యల్ల గురుడు బీరయ్య కనుక మా అక్క మరి కనుక కట్క చేతికి కట్క చేత పట్టుకున్నాడే. అక్క బాధ పట్టనే అశ్వ మీద పట్టడా గుర్రం పోతాయి ఉన్నదే దేవుడు పోతాయి ఉన్నడా. అక్క బాధం పట్టనే దేవుడు బయలు వెళ్ళడా ఈడుకోగ దగ్గర యాడికోతాయి ఉన్నదా. ఈడుకోగ దగ్గర ఈడుకోగ దగ్గర గుర్రం పోతాయి పోకలుంటి రాళ్ళు కోడి వాడ దగ్గర మల్కలంటి రాళ్ళు మన్ను వాడ దగ్గర ఈడుకోగ దగ్గర యాడికొస్తాయి ఉన్నది. డెక్క దుమ్ములేసిన దేవలోకమంద డెక్క దుమ్ములేసనే దేవలోకమందనా దుమ్ములేసనే రాజు రైలు కప్పనా అంతురాడ దేవుడే ఆటలాడ పట్టనా ఈడుకోగ దగ్గర యాడికోతాయి ఉన్నాడా.
ఏ తల్లి ఏడు గంగలే పిల్ల ఏడు గంగలు ఆ పిల్ల ఏడు గంగల దగ్గరకు వస్తాయి ఉన్నాడా నాడి గంగలకి వెళ్ళి రో దేవుడు పోతాయి ఉన్నాడా అమ్మ అమ్మవారు గంగరో దేవి కళ్ళ చూసారా ఊరు గంగరో దేవి కళ్ళ చూసా ఎనగలవు చెప్పలే ఎవరు కొడతాయి ఉన్నా నాడి గంగ లోపల దేవుడు దుంక పట్టనా మునుగుతానే ఉన్నడే తేలుతానే ఉన్నాడా గుర్రం మీద కాయనే